శాంతి. ఈరోజు 17/2/26 ఫిబ్రవరి 17వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అమరలోకాన్ని స్థాపించేందుకు నిమిత్తమయ్యారు. అక్కడ ఏ విధమైన దుఃఖము లేక పాపము ఉండదు. అది నిర్వికారి ప్రపంచము. ఇప్పుడు మీరు అమరలోకాన్ని స్థాపించేందుకు నిమిత్తమయ్యారు. అక్కడ ఏ విధమైన దుఃఖము లేక పాపం ఉండదు. అది నిర్వికారి ప్రపంచము. ఈరోజు ప్రశ్న: ఈశ్వరీయ ఫ్యామిలీ అద్భుతమైన ప్లాన్ ఏంటి? ఈశ్వరీయ ఫ్యామిలీ అద్భుతమైన ప్లాన్ ఏంటి? జవాబు: ఫ్యామిలీ ప్లానింగ్ చేయడము. ఒక్క సత్యధర్మ స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనం చేయడం ఈశ్వరీయ ఫ్యామిలీ ప్లాన్. మనుషులు జనాభా నియంత్రణ చేసేందుకు ప్లాన్లు తయారు చేస్తారు, కానీ వారి ప్లాన్లు నడవజాలవని బాబా అంటారు. నేనే కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాను. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ పైకి ఇంటికి వెళ్ళిపోతాయి. చాలా కొద్ది ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఓం శాంతి. ఇది ఇల్లు, విశ్వవిద్యాలయము మరియు సంస్థ కూడా. వారు శివబాబా అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలు శాలిగ్రామాలు. ఈ శరీరం ఆత్మదే. ఇది నా ఆత్మ అని శరీరం అనదు. ఆత్మయే ఇది నా శరీరము అని అంటుంది. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మన తండ్రి శివుడు, తాను పరమాత్మ. వారు మన ఉన్నతోన్నతుడైన తండ్రి, ఉన్నతోన్నతుడైన శిక్షకుడు మరియు ఉన్నతోన్నతుడైన గురువు అని ఆత్మకు తెలుసు. భక్తిలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మరణించే సమయంలో కూడా హే భగవంతుడా, హే ఈశ్వర అని అంటారు. అలా పిలుస్తారు కదా, కానీ ఎవరి బుద్ధిలోనూ యథార్థంగా కూర్చోదు. ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే. మళ్ళీ హే పతిత పావన అని కూడా అంటారు. తద్వారా వారు గురువు కూడా అవుతారు. మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేసి శాంతిధామంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. కావున వారు తండ్రి అవుతారు, అలాగే పతిత పావనుడైన సద్గురువు కూడా అవుతారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మనుష్యులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనే అనంతమైన చరిత్ర మరియు భౌగోళికాలను వినిపిస్తారు. కావున వారు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు కూడా అవుతారు. అజ్ఞాన కాలంలో తండ్రి వేరుగా, శిక్షకుడు వేరుగా, గురువు వేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి, శిక్షకుడు, గురువు ఒక్కరే. ఎంత తేడా ఉంది! అనంతమైన తండ్రి పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఆ తండ్రి కూడా హద్దులోని వారసత్వాన్ని ఇస్తారు. చదువు కూడా హద్దులోనిదే. ప్రపంచం చరిత్ర, భౌగోళికాలను గూర్చి ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణలు రాజ్యాన్ని ఎలా పొందారు? ఎంతకాలం రాజ్యం కొనసాగింది? మళ్ళీ త్రేతాయుగంలోని సీతారాములు ఎంత సమయం రాజ్యం చేశారు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనల్ని చదివించేందుకు అనంతమైన తండ్రి వచ్చారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ తండ్రి సద్గతి మార్గాన్ని తెలియచేస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు పావనులుగా అవ్వాలి. ఇది తమో ప్రధాన ప్రపంచము. ప్రతి వస్తువు సతు, రజు, తమోలలోకి వస్తుంది. ఈ సృష్టి ఏదైతే ఉందో దానికి కూడా ఆయువు ఉంది. అది కొత్త నుండి పాతగా, పాత నుండి మళ్ళీ కొత్తగా అవుతుంది. ఇదైతే అందరికీ తెలుసు. సత్యుగంలో భారతదేశమే ఉండేది. అందులో దేవి దేవతల రాజ్యం ఉండేది. అచ్చా, ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? వారు పునర్జన్మలను తీసుకున్నారు. సతో ప్రధానం నుండి సతో నుండి రజు, తమోలలోకి వచ్చారు. ఇన్నిన్ని జన్మలు తీసుకున్నారు. భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ మనుష్యుల వయస్సు సగటున 125 నుండి 150 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని అమరలోకము అని అంటారు. అక్కడెప్పుడు అకాల మృత్యువులు జరగవు. ఇది మృత్యులోకము. అమరలోకంలో మనుష్యులు అమరులుగా ఉంటారు. ఆయువు ఎక్కువగా ఉంటుంది. సత్యుగంలో పవిత్ర గృహస్థాశ్రమం ఉండేది. దాన్ని నిర్వికారి ప్రపంచము అని అంటారు. ఇప్పుడు ఇది వికారీ ప్రపంచము. మనం శివబాబా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. వీరు దాదా, తాను తాత. వారసత్వం తాత నుండే లభిస్తుంది.
తాత వారసత్వంపై అందరికీ హక్కు ఉంటుంది. బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. ఆడమ్ మరియు ఈవ్. ఆదం, బీబీ అని అంటారు. తానైతే నిరాకారుడైన తండ్రి, ఈ ప్రజాపిత సాకార తండ్రి. ఇతడికి తన శరీరం ఉంది, శివబాబాకు తమ శరీరం లేదు. కావున మీకు బ్రహ్మ ద్వారా శివబాబా వారసత్వం లభిస్తుంది. తాత వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది కదా. శివబాబాచే బ్రహ్మ ద్వారా మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణం పట్టదు. అలా ఎవరు తయారు చేశారు? మనుష్యసే దేవత కియే కరత్న లాగివారని అంటారు. ఎవరు తయారు చేశారు? భగవంతుడు. గ్రంథంలో మహిమ చేస్తారు కదా, గురు గ్రంథ సాహిబ్ సిక్కు ధర్మ గ్రంథము. మహిమ ఎంతగానో ఉంది. ఆ ఒక్కరిని స్మృతి చేసినట్లయితే వారసత్వం మీదవుతుంది అని బాబా అంటారు. గురునానక్ కూడా సాహెబ్ను జపిస్తే సుఖం లభిస్తుంది అని అంటారు. జప్ సాహెబ్. ఆ నిరాకారుడైన అకాలమూర్తి అగు తండ్రి మహిమని గానం చేస్తారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీకు సుఖం లభిస్తుంది అని తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రినే స్మృతి చేస్తారు. యుద్ధం పూర్తవుతుంది. మళ్ళీ లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవాను వాచ పతిత పావనుడు జ్ఞానసాగరుడు అని భగవంతుణ్ణి అంటారు. తానే దుఃఖహర్త సుఖకర్త. ఎప్పుడైతే మనం తండ్రి పిల్లలుగా అవుతామో అప్పుడు తప్పకుండా మనం సుఖంలో ఉండాలి. భారతవాసులు తప్పకుండా సత్యుగంలో ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడైతే ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. మళ్ళీ వెళ్ళి మనం దేవి దేవతలుగా అవుతాము. స్వర్గంలో పాత్రను అభినయిస్తాము. ఈ పాత ప్రపంచం దుఃఖధామము, కొత్త ప్రపంచం సుఖధామము. ఇల్లు పాతదైపోతే అందులోకి పాములు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఈ ప్రపంచం కూడా అటువంటిదే. ఈ కల్పం ఆయు 5000 సంవత్సరాలు. ఇప్పుడు ఇది అంతిమము. కొత్త ప్రపంచంగా, కొత్త ఢిల్లీగా, రామరాజ్యంగా అవ్వాలి అని గాంధీజీ కూడా కోరుకునేవారు. కానీ ఇది కేవలం తండ్రి పని. దేవతల రాజ్యాన్నే రామరాజ్యము అని అంటారు. కొత్త ప్రపంచంలో తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. మొదట రాధాకృష్ణులు ఇరువురు వేర్వేరు రాజధానులకు చెందినవారు. మళ్ళీ వారి వివాహం జరిగితే లక్ష్మీనారాయణలుగా అవుతారు. తప్పకుండా ఈ సమయంలో అటువంటి కర్మలు చేసి ఉంటారు. బాబా మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులను గూర్చి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మనుషులు ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలు వికర్మలుగా అయిపోతాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. గీతలో కూడా ఉంది, కానీ పేరును మార్చేశారు. ఇది పొరపాటు. కృష్ణ జయంతి సత్యుగంలోనే ఉంటుంది. శివుడైతే నిరాకారుడైన పరంపిత, కృష్ణుడు సాకార మానవుడు. మొదట శివ జయంతి జరుగుతుంది, ఆ తర్వాత కృష్ణ జయంతిని భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి అని అంటారు. తండ్రి వచ్చి భారతదేశానికి స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. రెండింటికి మధ్యలో రాఖీ ఉంటుంది. శివ జయంతి, కృష్ణ జయంతి మధ్యలో రాఖీ ఉంటుంది. ఎందుకంటే పవిత్రత కావాలి. అలాగే పాత ప్రపంచ వినాశనం కూడా జరగాలి. మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు అందరూ అంతమైపోతారు. మళ్ళీ మీరు వచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మీరు ఈ పాత ప్రపంచం మృత్యులోకం కొరకు చదువుకోరు. మీ చదువు కొత్త ప్రపంచమైన అమరలోకం కొరకు. ఇటువంటి కాలేజీ ఇంకేది ఉండదు. ఇప్పుడు ఇది ఈ మృత్యులోక అంతిమము కావున త్వరగా చదువుకొని చురుకైన వారిగా అవ్వాలి అని ఇప్పుడు తండ్రి అంటారు. వారు తండ్రి పతిత పావనుడు కూడా. వారు చదివిస్తారు కూడా. కావున ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవాను వాచ అని ఉంది కదా. కృష్ణుడైతే సత్యుగ యువరాజు. అతడు కూడా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాడు. ఈ సమయంలో అందరూ భవిష్యత్తు కొరకు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ ఎంతగా చదువుకుంటారో అంతగా వారసత్వం లభిస్తుంది. చదువుకోకపోతే పదవి తగ్గిపోతుంది. ఎక్కడైనా ఉండండి, చదువుకుంటూ ఉండండి. మురళి అయితే విదేశాలకు కూడా వెళ్ళగలదు. బాబా రోజు అప్రమత్తం చేస్తూ ఉంటారు. పిల్లలు, బాబాను స్మృతి చేయండి. దీని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మలో ఏ మలినాలైతే కలిసాయో అవి తొలగిపోతాయి.
ఆత్మ 100% శుద్ధంగా అవ్వనున్నది. ఇప్పుడైతే అపవిత్రంగా ఉంది. భక్తినైతే ఎంతోమంది మనుషులు చేస్తూనే ఉంటారు. తీర్థయాత్రలకు, మేళాలకు లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. ఇవైతే జన్మజన్మాంతరాలుగా కొనసాగుతూ వస్తాయి. ఎన్నో మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు, కష్టపడతారు, అయినా మెట్లు దిగుతూనే ఉంటారు. ఈ పైకి ఎక్కే కళ ద్వారా సుఖధామంలోకి వెళ్తామని, మళ్ళీ మనం దిగవలసిందేనని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ కళలు తగ్గిపోతూ ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత కొత్త ఇంటి శోభ తప్పకుండా తగ్గిపోతుంది. మీరు కొత్త ప్రపంచమైన సత్యుగంలో ఉండేవారు. 1250 సంవత్సరాల తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. ఇప్పుడైతే పూర్తిగా తమో ప్రధానులుగా ఉన్నారు. మనుషులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచం పాతబడిపోయింది. వారైతే ఫ్యామిలీ ప్లానింగ్ను తయారు చేస్తూ ఉంటారు, ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇది కేవలం భగవంతుడైన తండ్రి పని అని మనం వ్రాస్తాము. సత్యుగంలో 9-10 లక్షల మంది మనుషులు మాత్రమే మిగులుతారు. మిగిలిన వారంతా తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది భగవంతుడైన తండ్రి ప్లానింగ్. ఒక్క ధర్మస్థాపన, మిగిలిన అన్ని ధర్మాల వినాశనము తండ్రి తమ పని చేస్తున్నారు. వికారాల్లోకి వెళ్ళండి, కానీ పిల్లలు పుట్టకూడదు అని వారు అంటారు. కానీ అలా చేయడం వల్ల ఏమీ జరగదు. ఈ ప్లానింగ్ అయితే అనంతమైన తండ్రి చేతిలోనే ఉంది. నేనే దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేసేందుకు వచ్చాను. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కలియుగ అంతిమంలో మరియు సత్యుగ ఆదిలో వస్తాను. ఇప్పుడు ఇది సంగమము. ఇప్పుడు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా అవుతుంది. పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన ఇది కేవలం తండ్రి పనే. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా, మహారాజు మహారాణులుగా ఉండేవారు. ఈ మాల ఎవరిది తయారయ్యిందో కూడా మీకు తెలుసు. పైన పుష్పమైన శివబాబా ఉన్నారు. ఆ తర్వాత జంట పూసలైన బ్రహ్మ సరస్వతులు ఉన్నారు. ఇది వారి మాల. వారు విశ్వాన్ని నరకం నుండి స్వర్గంగా, పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. ఎవరైతే సేవ చేసి వెళ్తారో వారి స్మృతి ఉంటుంది. ఈ సత్యుగంలో పావనంగా ఉండేవారు కదా అని బాబా అర్థం చేయిస్తారు. అక్కడి ప్రవృత్తి మార్గం పవిత్రంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. పతిత పావన రా, నీవు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అని కూడా గానం చేస్తారు. సత్యుగంలో ఈ విధంగా పిలవరు. సుఖంలో ఎవరు తండ్రిని స్మృతి చేయరు, దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. తండ్రి ముక్తి ప్రదాత, దయాసాగరుడు, ఆనందసాగరుడు. వారు వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. తండ్రి నీవు వచ్చి మధురమైన ఇంటిలోకి తీసుకువెళ్ళు అని వారినే పిలుస్తారు. ఇప్పుడు సుఖమేది లేదు. ఇది ప్రజలపై ప్రజల రాజ్యము. సత్యుగంలో రాజు, రాణి, ప్రజలు ఉంటారు. మీరు ఏ విధంగా విశ్వాధిపతులుగా అవుతారు అన్నది తండ్రి తెలియచేస్తారు. అక్కడ మీ వద్ద అపారమైన లెక్కలేనంత ధనం ఉంటుంది. బంగారు ఇటుకలతో ఇళ్ళు తయారవుతాయి. మిషన్ల నుండి బంగారు ఇటుకలు వెలువడుతూ ఉంటాయి. మళ్ళీ అందులో కూడా వజ్రాలను, రత్నాలను పొదుగుతారు. ద్వాపర యుగంలో కూడా ఎన్ని వజ్రాలు ఉండేవి, వాటిని దోచుకు వెళ్ళారు. ఇప్పుడు బంగారం ఏమీ కనిపించదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను అని తండ్రి అంటారు. పాత ప్రపంచ వినాశనం కొరకు ఈ ఆటమిక్ బాంబులు మొదలైనవి తయారయ్యాయి. ఇది విజ్ఞానము. బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులు తయారు చేస్తారంటే వాటి ద్వారా తమ కులాన్నే నాశనం చేసుకుంటారు. ఇవేవి దాచి ఉంచుకునేందుకు లేవు. వీటితో రిహార్సల్స్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకైతే రాజధాని స్థాపన జరగదో అప్పటి వరకు యుద్ధం జరగజాలదు. ఏర్పాట్లయితే జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇంతమంది మనుష్యులు ఉండరు. ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి మరియు మధురమైన ఇల్లు అగు స్వర్గ రాజ్యాధికారాన్ని స్మృతి చేయాలి. కొత్త ఇంటిని తయారు చేస్తే బుద్ధిలో ఆ కొత్త ఇల్లే గుర్తుంటుంది కదా. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన కూడా జరుగుతోంది. తండ్రి సర్వుల సద్గతి దాత. ఆత్మలందరూ వెళ్ళిపోతారు, శరీరాలు మాత్రం ఇక్కడ అంతమైపోతాయి. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. దేవతలు పవిత్రులుగా ఉన్నారు కదా. వారి ముందు ఎప్పుడూ బీడి, పొగాకు మొదలైనవి పెట్టరు.
వారు వైష్ణవులు. దాన్ని విష్ణుపురి అని అంటారు. అది నిర్వికారి ప్రపంచము, ఇది వికారి ప్రపంచము. ఇప్పుడు నిర్వికారి ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆటమిక్ బాంబుల ద్వారా అన్నీ అంతమైపోతాయి అని స్వయము భావిస్తారు. యుద్ధమైతే జరగవలసిందే. మమ్మల్ని ప్రేరేపించే వారెవరో ఉన్నారు, కావునని మేము తయారు చేస్తున్నాము అని కూడా అంటారు. తమ కులం వినాశనం జరుగుతోంది అని కూడా వారికి తెలుసు. కానీ అవి తయారు చేయకుండా ఉండలేరు. శంకరుని ద్వారా వినాశనం జరుగుతుంది అన్నది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వినాశనం ముందుంది. జ్ఞాన యజ్ఞం ద్వారా ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమైంది. ఇప్పుడు మీరు స్వర్గాధిపతులుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఈ పాత ప్రపంచం అంతమై కొత్తగా అయిపోతుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. చరిత్ర పునరావృతం అవ్వవలసిందే. మొదట ఆది సనాతన దేవత ధర్మం ఉండేది. ఆ తర్వాత చంద్రవంశీయుల క్షత్రియ వంశం ఉంటుంది. ఆ తర్వాత ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వారు వచ్చారు. మళ్ళీ తప్పకుండా మొదటి నంబర్ వారు వస్తారు. మరియు అందరూ వినాశనమైపోతారు. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తారు? ఆ నిరాకారుడైన శివబాబా. తానే శిక్షకుడు, సద్గురువు. వారు రావటంతోనే చదువును ప్రారంభిస్తారు. కావుననే శివ జయంతియే గీతా జయంతి అని వ్రాయబడి ఉంది. గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి. శివబాబా సత్యుగ స్థాపనను చేస్తారు. కృష్ణపురి అని సత్యుగాన్ని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని చదివించేవారు సాధువు సన్యాసులు, మనుష్యులు కారు. వీరు దుఃఖహర్త, సుఖకర్త, అనంతమైన తండ్రి. వీరు 21 జన్మల కొరకు మీకు వారసత్వాన్ని ఇస్తారు. వినాశనమైతే జరగవలసిందే. కొందరిది ధూళిలో కూరుకుపోతుంది, కొందరిది రాజులు తినేస్తారు అని ఈ సమయాన్ని గుర్చే అంటారు. దొంగతనాలు కూడా ఎన్నో జరుగుతాయి. మంటలు కూడా అంటుకొనున్నాయి. ఈ యజ్ఞంలో అన్నీ స్వాహ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా మంటలు అంటుకుంటాయి, మళ్ళీ ఆగిపోతాయి. ఇంకా కొద్దిగా ఆలస్యం ఉంది. అందరూ పరస్పరం పోట్లాడుకుంటారు. వదిలించేవారు ఎవ్వరూ ఉండరు. రక్తపు నదుల తర్వాత మళ్ళీ నేతి నదులు ప్రవహిస్తాయి. దీనిని రక్తసిక్తమైన ఆట అని అంటారు. పిల్లలు సాక్షాత్కారాల్లో కూడా చూశారు, మళ్ళీ ఈ కళ్ళతో కూడా చూస్తారు. వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే తమో ప్రధాన ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేసేందుకు మిమ్మల్ని తయారు చేస్తున్నారు. రాజధాని పూర్తిగా స్థాపన అయిపోయాక వినాశనం జరుగుతుంది. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విష్ణుపురిలోకి వెళ్లేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ పావనులుగా అవ్వాలి. అశుద్ధ ఆహార పానీయాలను త్యాగం చేయాలి. వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. 2, త్వరగా చదువుకొని తెలివైన వారిగా అవ్వాలి. వికర్మలు ఏవీ జరగకూడదు అన్న ధ్యానాన్ని ఉంచాలి. ఈరోజు వరదానము, నిరంతర యోగి భవ. ఫిర్యాదులను యాద్లోకి, స్మృతిలోకి పరివర్తన చేసుకునే స్వతహా మరియు నిరంతర యోగి భవ. 2 శబ్దాలు, ఫిర్యాద్ ఔర్ యాద్. ఫిర్యాద్ అంటే ఫిర్యాదులు చేయడము, యాద్ అని అంటే స్మృతి చేయడము. సో ఫిర్యాదులను యాద్లోకి అంటే స్మృతిలోకి పరివర్తన చేసుకుని స్వతహా మరియు నిరంతర యోగి భవ. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇదే సంగమయుగపు విశేషత. ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇప్పుడే స్మృతి స్వరూపము, మళ్ళీ ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తు యొక్క గ్యారెంటీ అయితే ఉండనే ఉంది, కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యము ఇప్పటిదే. ఈ భాగ్యపు నశలో ఉన్నట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది జరగటం లేదు, కొద్దిగా సహాయం చేయండి, ఇవన్నీ ఫిర్యాదులు. కావున ఫిర్యాదులను వదిలి స్వతహ యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి.
స్లోగన్: ఎవరైతే స్వయాన్ని అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన్ స్థితిని అనుభవం చేసుకుంటారు. ఎవరైతే స్వయాన్ని అతిథులుగా భావిస్తూ నడుచుకుంటారో వారే మహాన్ స్థితిని అనుభవం చేసుకుంటారు. అచ్చా, అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. సంఘటన బలము, స్నేహ బలము, ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకునే బలము మరియు సహనశీలత బలాన్ని జమ చేసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ దాడి చేయలేకపోతుంది. జయ జయకారాలతో కూడిన నినాదం వెలువడుతుంది. ఎప్పుడైతే ఇంతమంది అనేకులుగా ఉండి కూడా ఒక్కరిగా కనిపిస్తారో, ఒకరి లగ్నంలోనే ముగ్ధులై ఉంటారో, ఏకరస స్థితిలో స్థితులై ఉంటారో, అప్పుడు ప్రత్యక్షత గుర్తులు కనిపించటం మొదలవుతాయి. మీ అందరి ప్రతిజ్ఞయే ప్రత్యక్షతను సమీపంగా తీసుకువస్తుంది. అచ్చా, ఓం శాంతి.